సంక్రాంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన గ్రామీణ క్రీడల పోటీల సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువజన సంఘాల సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ జనవరి 12వ తారీఖున జాతీయ యువజన దినోత్సవం సంక్రాంతి సందర్భంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో జిట్టా రాతమ్మ ఫౌండేషన్ సహకారంతో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామని, రకరకాల గ్రామీణ క్రీడలను వెలుగులోకి తీసుకురావడానికి రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. యువత మధ్య స్నేహభావం ఏర్పడుతుందని, అందరినీ కూడా కలుపుకొని పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. 3 రోజుల పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందిస్తామని తెలియజేశారు. 12, 13, 14 తేదీల్లో భువనగిరి పట్టణం, యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో 3 రోజుల పాటు మరి స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని మరి 12వ తారీఖు సాయంత్రం నుంచి మొదలై 13, 14 దాకా మరి గ్రామీణ క్రీడలతో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు కూడా రాష్ట్ర స్థాయిలో మరి పెద్ద ఎత్తున భువనగిరి కళాశాల గ్రౌండ్లో మరి నిర్వహించబోతున్నాం. అది ప్రధానంగా నేను ముందు నుంచి కూడా యువజన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడిగా యువజన సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి అందరు యువజన సంఘాల నాయకులను భాగస్వామ్యం చేస్తూ యువజన సంఘాల సమితి యాదాద్రి జిల్లా మా జిట్టా రాతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహకారంతో ఈ 3 రోజుల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ మన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో పాటు స్వచ్ఛంద సామాజిక కార్యకర్తలందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున అంటే భువనగిరికి ప్రత్యేకతను మళ్ళొకసారి ప్రపంచవ్యాప్తంగా చెప్పే విధంగా ఈ కార్యక్రమం 3 రోజుల పాటు ఉంటుంది. ముఖ్యంగా 5 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమంలో మొదట మరి గ్రామీణ క్రీడలతో ప్రారంభమై అదే కంటిన్యూషన్లో కొనసాగింపుగానే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒకవైపు నడుస్తూనే ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సినిమా పాటలు, ఆటలు అట్లా కాదు, తెలంగాణను మన తెలంగాణ ప్రతిబింబించే విధంగా, మన సంస్కృతి ప్రతిబింబించే విధంగా సంక్రాంతికి సంబంధించినటువంటి అనేక రకమైన కళారూపాలతో ఏపూరు సోమన్న కావచ్చు, దరువు ఎల్లన్న కావచ్చు, ఉద్యమ నాయకులు, తర్వాత అంతటిలో నాగరాజు కావచ్చు, అట్లా చాలామంది పాత కళాకారులందరూ కూడా మళ్ళీ మీరు చూడబోతున్నారు. ఆ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా మరి 3 రోజుల పాటు ప్రపంచానికి చాటే విధంగా మరి భువనగిరికి వేదిక కానుంది. ముఖ్యంగా మరి ఇలా గ్రామీణ క్రీడలకు కూడా మేము అనుకున్నదానుకుంటే కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. తప్పకుండా అంటే మరుగున పడినటువంటి మరి క్రీడలన్నింటినీ కూడా బయటికి వెళ్ళండి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఎక్కడ ఆడడానికి లేదు. క్రికెట్ ఆడడానికి పిల్లలు ఈ గ్రౌండ్లో కూడా తెలుసు. క్రికెట్ ఆడడానికి విల్లింగ్ ఉన్నారు కానీ అవి ఆడడానికి ఎవరు కూడా మర్చిపోయారు. ఆ తర్వాత పాతగా ఇండ్లలో కూర్చొని మన అమ్మలక్కలు కానీ మనం కానీ వెనకటికి ఆడుకున్న అష్టచెమ్మ కావచ్చు, పచ్చీస్ కావచ్చు, గోడకంట్రోల్ పీట కావచ్చు, ఇట్లాంటి ఆటలన్నీ కూడా వాళ్ళు పార్టిసిపేషన్స్ వస్తారు. తర్వాత ఒక డిస్ప్లే కూడా పెట్టి దాని యొక్క విశిష్టత ఏంది, వెనకటికి ఏ రకంగా ఆడుకున్నాము, వెనకటికి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ ఎంతసేపటికి మన పిల్లలు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఏదో చూసుకుంటా టైంపాస్ చేస్తున్న తప్పితే ఏం చేస్తలేదని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి జిల్లా భువనగిరి పార్లమెంటు ప్రజలు కూడా కుటుంబ సమేతంగా రండి. అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో పాత సంస్కృతులు అందరూ కూడా మన భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా, ఇప్పుడున్నట్టు కొత్త తరం పిల్లలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఒక 4 గంటల పాటు ఇక్కడ వచ్చి అందరూ కూడా ఆ కార్యక్రమాలన్నీ వీక్షించి దాన్ని మరి భావి తరాలకు ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా మీరు అందరూ కూడా వస్తారని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం నమ్మని, దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథులు అట్లాంటిది ఏం లేదు. అందరినీ అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిలుస్తాం. ఏ రోజుకి ఆ రోజు ఉపన్యాసాలు అట్లాంటివి కూడా లేకుండా వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది, వాళ్ళకి సన్మానం చేసి పంపిస్తాం. అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ముఖ్యంగా మీడియా పాత్ర కూడా ప్రధానంగా ఉండాలి. మీ అందరి సహాయ సహకారాలతో ఈ సమాచారాన్ని యావత్ ప్రపంచం తెలియజేసే విధానంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.